Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu టెట్ నోటిఫికేషన్ అయితే న్యూగా రిలీజ్ చేయడం జరిగింది. సో ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అని మనం తెలుసుకుంటేనే కదా ఈ టెట్ లో హై స్కోర్ అయితే మనం తెచ్చుకోగలము. అండ్ ఏ టాపిక్స్ ని మనం బేస్ చేసుకొని చదివితే మనకి హై స్కోర్ అనేది వస్తుంది అనేది కూడా మనకి ప్రీవియస్ పేపర్స్ మీద అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి చూడడం చాలా చాలా ముఖ్యం. అండ్ కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి దాదాపుగా 50 to 70% క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చేసే అవకాశాలు ఉన్నాయి. లేదు అంటే పేర్లు మాత్రమే మార్చి సేమ్ క్వశ్చన్స్ సేమ్ ప్యాటర్న్ లో మనకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్స్ మాత్రం ఎవరు మిస్ కాకండి. మీ అందరి కోసం నేను ఇంగ్లీష్ అండ్ తెలుగు బోత్ లాంగ్వేజెస్ లో అయితే నేను తయారు చేయడం జరిగింది. సో ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి సో లేట్ చేయకుండా చూసేద్దాము. అండ్ టుడే వచ్చేసరికి మనం 60 క్వశ్చన్స్ అయితే చూసేసుకుందాము. సో ఇవి ఎస్జిటి అండ్ ఎస్జిటి పేపర్ ఒకటి, ఎస్ఏ పేపర్ బోత్ నేను తీసుకున్నాను. 2 పేపర్స్ నుంచి 60 క్వశ్చన్స్, ఒక దాని నుంచి 30 ఇంకో దాని నుంచి 30. సో అయితే మీకు ఏ క్వశ్చన్స్ అనేవి ఎస్జిటి, ఏ క్వశ్చన్స్ ఎస్ఏ అనేది మీరు ఒకసారి కామెంట్ చేయండి. అండ్ మీకు కూడా ఎవరికి ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారు అనేది తెలుస్తుంది. సో మన ఛానల్లో ఆబ్వియస్లీ అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా తయారు చేస్తున్నాను. సో ఖచ్చితంగా మన ఛానల్కి సపోర్ట్ అయితే ఇవ్వండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ, వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే ఇచ్చేయండి. సో ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో నేను అన్ని వీడియోస్ లింక్స్ అనేవి, ప్లేలిస్ట్ల లింక్స్ అనేవి నేను అవైలబుల్గా ఉంచుతున్నాను. సో ప్రతి ఒక్కరు ప్రతి ప్లేలిస్ట్ని ఓపెన్ చేసి తక్కువ టైంలో మీకు మంచి మార్క్స్ తెచ్చుకునేలా అయితే నేను కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. క్విక్ రివిజన్ వీడియోస్ అయితే ఎవరు అసలు మిస్ కావద్దు. సో చూసేయండి. అండ్ పీడిఎఫ్స్ అన్ని కూడా మన వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. అవి కూడా ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం మరి ఫస్ట్ క్వశ్చన్ అయితే మనము చూసేద్దాము. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో చదువుకోండి అమ్మా. సో నేను తెలుగులో అయితే చదివి వినిపిస్తాను. ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంటే సౌండ్ తగ్గించేసి మీరు క్వశ్చన్స్ చూసుకుంటూ ఆన్సర్స్ అయితే చేసేసుకోండి. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్, సరళ అనే విద్యార్థి గణితంలోని వ్యవకలనాలను తన 6 సంవత్సరాల వయస్సులో చేయగలిగితే అదే పనిని చరణ్ తన 4 సంవత్సరాల వయస్సులోనే చేయగలిగాడు. అయితే ఇది ఈ క్రింది ఏ వికాస సూత్రాన్ని సూచిస్తుంది? ఫస్ట్ వన్, పెరుగుదల వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా జరగదు. సెకండ్ వన్, వివిధ వికాసాలు పరస్పరం సంబంధంగా కొనసాగుతాయి. థర్డ్ వన్, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఫోర్త్ వన్, వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. సో ఇది మీరు మోడల్ పేపర్ రూపంలో అయితే మీరు ఆన్సర్స్ చేయండి. నేను టాపిక్ వైజ్ చేసేటప్పుడు ప్రతి వీడియో కూడా టాపిక్ వైజ్ చేసేటప్పుడు మీకు క్లియర్ గా 4 ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అన్ని టాపిక్స్ ఆల్రెడీ ఆల్మోస్ట్ నేను కంప్లీట్ చేసేసాను. సో మళ్ళీ కొత్తగా కూడా చేస్తున్నాను, ఫాలో అయిపోండి. సో దీనికి ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. మీకు ఒక 3 to 5 seconds ప్రతి క్వశ్చన్ కి నేను టైం ఇస్తాను. ఓకే. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయండి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి? సరళ అనే విద్యార్థి గణితంలోని వ్యవకలనాలను తన 6 సంవత్సరాల వయస్సులోనే చేయగలిగితే అదే పనిని చరణ్ తన 4 సంవత్సరాల వయస్సులోనే చేయగలిగాడు. అంటే సరళ కంటే 2 సంవత్సరాల ముందే చరణ్ అనేది అవే వ్యవకలనాలను చేయగలిగాడు. అంటే ఇది ఏ వికాస సూత్రాన్ని సూచిస్తుంది? వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. నువ్వు ఒకలా చేయగలవు, నేను ఒకలా చేయగలను. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఒక సబ్జెక్ట్ లో హై స్కోర్ తెచ్చుకుంటే నేను ఇంకొక సబ్జెక్ట్ లో హై స్కోర్ తెచ్చుకుంటా. సో వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయంటే ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి తేడాలు ఉంటాయి. ఇది గమనించుకోండి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఎరిక్సన్ ప్రకారము వ్యక్తులు తమకై తామే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, వాటిని నియంత్రించే శక్తి కలిగి ఉన్నామని భావించే దశ ఏది? ఫస్ట్ వన్ క్రీడా దశ, సెకండ్ వన్ కౌమార దశ, థర్డ్ వన్ పూర్వ వయోజన దశ, ఫోర్త్ వన్ బాల్య దశ. సో సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, కౌమార దశ అండి. సో ఎరిక్సన్ ప్రకారము వ్యక్తులు తమకై తామే నిర్ణయం తీసుకునే సామర్థ్యం, అలాగే వాటిని నియంత్రించే శక్తి కూడా కలిగి ఉన్నామని భావించే దశ ఏది అంటే కౌమార దశ. ఎవరి ప్రకారము? ఎరిక్సన్ ప్రకారము. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, బాలల వికాసంలో మైలురాళ్లు మరియు విపత్తుల గురించిన వివరాలు తెలిపిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? ఫస్ట్ వన్ హావింగ్ హర్ట్స్, సెకండ్ వన్ స్కిన్నర్, థర్డ్ వన్ వైగాట్స్కీ, ఫోర్త్ వన్ బ్రూనర్. సో ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, హవింగ్ హర్ట్స్ అండి. బాలల వికాసంలో మైలురాళ్లు మరియు విపత్తుల గురించిన వివరాలు తెలిపిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు అంటే హవింగ్ హర్ట్స్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్,
సో సాధారణంగా శిశువులో మొదటి పన్ను ఏర్పడే వయస్సు ఎంత? ఫస్ట్ వన్ 10 to 12 months, సెకండ్ వన్ 12 to 18 months, థర్డ్ వన్ 3 to 5 months, ఫోర్త్ వన్ 6 to 8 months. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 6 to 8 months అండి. సో సాధారణంగా శిశువులో మొదటి పన్ను అనేది ఏర్పడే వయస్సు ఎంత? 6 నుంచి 8 నెలలు. మనకు అన్ని ఇక్కడ వచ్చేసినట్టే ఉంటాయండి, కానీ అక్కడ ఎగ్జామ్ లో వచ్చేసరికి మనం కన్ఫ్యూజ్ అయిపోతుంటాం. సో ఇక్కడ మనకి ఎలా కన్ఫ్యూజ్ అవుతాము? ఇక్కడ చూడండి, 6 నుంచి 8 నెలల లేకపోతే 10 నుంచి 12 నెలల. ఈ ఫస్ట్ది కాదని తెలిసిపోద్ది, సెకండ్ది కాదని తెలిసిపోద్ది, కానీ రెండింటి మధ్యలో మనకి సంఘర్షణ అనేది ఏర్పడుతుంది. ఏది అనేది తెలుసుకోలేని ఒక సంఘర్షణ ఏర్పడుతుంది. సో అందుకే ప్రతిదీ కూడా మీరు ఎంసీక్యూస్ ఫాస్ట్ గా నేర్చుకుంటూ ఉండండి, ఎంసీక్యూస్ తరువుగా చేస్తూ ఉండండి. మన ఛానల్లో ఎంసీక్యూస్ వీడియోస్ చాలా చేశాను, 2.2K వీడియోస్ ఉన్నాయండి టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి మన ఛానల్లో, అన్ని ఫ్రీగానే ఉన్నాయి. సో మీరు చూడటమే లేట్. సో నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. ఇది ఇంగ్లీష్ మీడియం, ఒకసారి క్వశ్చన్ అది చూసుకొని మీరు చదువుకోండి. తెలుగు మీడియంలో క్రింది వాటిని జతపరచండి. ఫస్ట్ వన్ పూర్వ బాల్య దశ, సెకండ్ వన్ ఉత్తర బాల్య దశ, థర్డ్ వన్ శైశవ దశ, ఫోర్త్ వన్ కౌమార దశ. సో ఏ విమర్శించడం, బి ప్రశ్నించడం మరియు నేర్చుకోవడం, సి హఠం చేయడం, డి ముఠా దశ. సో ఆప్షన్స్ 1C 2D 3B 4A, సెకండ్ వన్ 1C 2B 3A 4D, థర్డ్ వన్ 1D 2C 3A 4B, ఫోర్త్ వన్ 1B 2C 3D 4A. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో చూసుకోండి, పూర్వ బాల్య దశలో పిల్లవాడు హఠం చేయడం అయితే చేస్తాడండి. సో పూర్వ బాల్య దశలో పిల్లవాడు ఏం చేస్తాడు? హఠం చేస్తాడు. అలాగే ఉత్తర బాల్య దశలో వచ్చేసరికి ముఠా దశ అని పిలుస్తాడు. ఉత్తర బాల్య దశని ఏమని పిలుస్తాము? ముఠా దశ అని కూడా పిలుస్తాము. శైశవ దశ వచ్చేసరికి ప్రశ్నించడము మరియు నేర్చుకోవడం చేస్తాడు. శైశవ దశలో పిల్లవాడు ఏం చేస్తాడు? ప్రశ్నిస్తాడు, అలాగే నేర్చుకుంటాడు. ఓకే, నెక్స్ట్ వన్ కౌమార దశ వచ్చేసరికి విమర్శించడం నేర్చుకుంటాడండి. కౌమార దశలో చాలా తెలివిగా విమర్శించడం అయితే నేర్చుకుంటాడు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, అక్వేరియంలో చేపల ప్రవర్తనను పరిశీలించడం అనేది ఎటువంటి పరిశీలన? ఫస్ట్ వన్ సహజ పరిశీలన, సెకండ్ వన్ నియంత్రిత పరిశీలన, థర్డ్ వన్ అనియంత్రిత పరిశీలన, ఫోర్త్ వన్ అసంచరిత పరిశీలన. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చూసుకున్నారా? సో ఆన్సర్ వచ్చేసరికి నియంత్రిత పరిశీలన అండి. ఆక్వేరియంలో చేపల ప్రవర్తనను పరిశీలించడం. మనం ఆక్వేరియంలో చేపను ఏం చేస్తున్నాం? బంధించేస్తున్నాం. సో దాన్ని నియంత్రించి మనం పరిశీలిస్తున్నాం కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, నియంత్రిత పరిశీలన. ఓకే, సో నెక్స్ట్ వన్, సో వ్యక్తి తన పరిసరాలతో చేసుకునే ప్రత్యేకమైన సర్దుబాటుని నిర్ణయించే మానసిక భౌతిక అంశాల గతిశీలక వ్యవస్థాపనమే మూర్తిమత్వము అని నిర్వచించింది ఎవరు? ఫస్ట్ వన్ జేఎఫ్ బ్రౌన్, సెకండ్ వన్ కాంటర్, థర్డ్ వన్ ప్రిన్స్, ఫోర్త్ వన్ జీడబ్ల్యూ ఆల్పోర్ట్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, జీడబ్ల్యూ ఆల్పోర్ట్ అండి. సో వ్యక్తి తన పరిసరాలతో చేసుకునే ప్రత్యేకమైన సర్దుబాటును నిర్ణయించేటువంటి మానసిక భౌతిక అంశాల గతిశీలక వ్యవస్థాపనమే మూర్తిమత్వము అని నిర్వచించింది జీడబ్ల్యూ ఆల్పోర్ట్. నేను మీకు ప్రతి క్వశ్చన్ ని 2 times ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఇక్కడే వచ్చేయాలండి. ఓకే, సో నెక్స్ట్ వన్, అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అనే సామెత దేనికి ఉదాహరణ? ఫస్ట్ వన్ ప్రతిగమనం, సెకండ్ వన్ హేతుకీకరణం, థర్డ్ వన్ ప్రక్షేపణం, ఫోర్త్ వన్ విస్థాపనం. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, హేతుకీకరణం. అందని ద్రాక్ష పళ్ళు పుల్లన, అరే నీకు అవి అందకపోతే అవి పుల్లన అని చెప్పేస్తావు. సో అది ఇక్కడ అందని ద్రాక్ష పళ్ళు పుల్లన. అదే నీకు అందాయి అనుకో, సో అవే మంచివి, చాలా బాగున్నాయి అనుకుంటావు, బట్ నీకు అందలేదు కాబట్టి ఇంకొకటితో అలానే చెప్తావు. సో ఇది వచ్చేసరికి హేతుకీకరణం. ఓకే, సో నెక్స్ట్ వన్, మీకు అంటే మళ్ళీ కోప్పడకండి, అది నాకు కూడా వర్తిస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, సైన్స్ లో మంచి మార్కులు సాధించిన విద్యార్థి అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధించగలడు. ఈ ప్రవచనాన్ని సమర్థించే ప్రజ్ఞా సిద్ధాంతం ఏది? ఫస్ట్ వన్ ఏకకారక సిద్ధాంతం, సెకండ్ వన్ ద్వికారక సిద్ధాంతం, థర్డ్ వన్ బహుకారక సిద్ధాంతం, ఫోర్త్ వన్ సామూహిక కారక సిద్ధాంతం. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఏకకారక సిద్ధాంతం అండి. సైన్స్ లో మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థి అన్ని సబ్జెక్టుల్లో కూడా, వాడు సైన్స్ లోనే కాకుండా మ్యాథ్స్ లో, తెలుగులో, ఇంగ్లీష్ లో, హిందీలో, ఇలా అన్ని సబ్జెక్ట్స్ లో, సైకాలజీలో కూడా హైయెస్ట్ మార్క్స్ సాధించగలిగితే
అటువంటి ప్రజ్ఞా సిద్ధాంతం ఏకకారక సిద్ధాంతము. ఓకే, ఒక సబ్జెక్టులోనే కాకుండా విద్యార్థి బహుళ సబ్జెక్టుల్లో కూడా ప్రావీణ్యాన్ని పొంది ఉన్నట్లయితే దాన్ని మనము ఏకకారక సిద్ధాంతం అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యేక సందర్భాల నుంచి ప్రారంభమై సాధారణ విషయాల వైపు పయనించే వివేచన ఏది? ఫస్ట్ వన్ ఆగమన వివేచన, సెకండ్ వన్ నిగమన వివేచన, థర్డ్ వన్ సారూప్య వివేచన, ఫోర్త్ వన్ నైతిక వివేచన. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆగమన వివేచన. ప్రత్యేక సందర్భాల నుండి ప్రారంభమై సాధారణ విషయాల వైపు పయనించే, ప్రత్యేకం నుంచి సాధారణం వైపు పయనిస్తుంది, దాన్ని మనము ఆగమన వివేచన అంటాము. ప్రత్యేకం నుంచి సాధారణం వైపు పయనించేదాన్ని ఆగమన వివేచన అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు అభ్యసనం పట్ల సంసిద్ధంగా ఉండని సందర్భం ఏది? ఫస్ట్ వన్ యాంత్రిక బోధన జరిగినప్పుడు, సెకండ్ వన్ వైవిధ్య బోధన జరిగినప్పుడు, థర్డ్ వన్ విద్యార్థి అభ్యసనాంశ ప్రయోజనం తెలుసుకున్నప్పుడు, ఫోర్త్ వన్ అభ్యసనానికి అవసరమైన శారీరక మానసిక పరిపక్వత ఉన్నప్పుడు. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే, మేడం గారు ఎక్స్ప్లెనేషన్ నచ్చింది ఇలానే కంటిన్యూ చేయండి అని ప్లీజ్ కామెంట్ చేయండి. నాకు మీ కామెంట్ చాలా అమూల్యమైనది, అండ్ మీ లైక్ కూడా, మీ సబ్స్క్రైబ్ కూడా. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, యాంత్రిక బోధన జరిగినప్పుడు. పిల్లలు అభ్యసనం పట్ల సంసిద్ధంగా ఉండని సందర్భం, ఎప్పుడైతే పిల్లవాడు అభ్యసనం పట్ల సంసిద్ధుడిగా ఉండడో, వాడికి ఇంట్రెస్ట్ అనేది ఉండదో, అటువంటి సందర్భం ఎప్పుడు ఏర్పడుతుంది? వాడికి యాంత్రికంగా బోధన జరిగేటప్పుడు. ఓ టీఎల్ఎం లేదు, ఏదో ఉపన్యాస పద్ధతిలో టీచర్ బోధించుకెళ్ళిపోతున్నాడు, తెలియని అంశాలు ఏవో చెప్తున్నాడు, సో వాడికి ఇంకేమి ఇంట్రెస్ట్ ఉంటుంది? సో యాంత్రిక బోధన జరిగేటప్పుడు ఆటోమేటిక్ గా పిల్లలు అభ్యసనం పట్ల సంసిద్ధంగా ఉండరు. అటువంటి సందర్భంలో ఈ యాంత్రిక బోధన జరగడం అనేది అటువంటి ఒక సందర్భం. ఓకేనా? సో నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి ప్రతిఫలాన్ని ఆశించి కానీ శిక్షను తప్పించుకోవడానికి కానీ కాకుండా కేవలం తన ఆనందం కోసం చదివాడు. ఇందులో ప్రేరణ రకం ఏది? ఫస్ట్ వన్ బాహ్య ప్రేరణ, సెకండ్ వన్ అంతర్గత ప్రేరణ, థర్డ్ వన్ సాధనా ప్రేరణ, ఫోర్త్ వన్ సృజనాత్మక ప్రేరణ. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, అంతర్గత ప్రేరణ. ఒక విద్యార్థి ప్రతిఫలాన్ని ఆశించలేదు, అలాగే శిక్షణ తప్పించుకోవడం కోసమో వాడేం చేయలేదు, కానీ కేవలం తన ఆనందం కోసం తన ఇష్టంతో చదివాడు. ఇందులో ఉండేటువంటి అంతర్గత ప్రేరణ. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో నేను ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నాను, సో నాకు ఎంతమంది అడిగి ఉంటారు, మేడం ఈ యాప్ గురించి మీరు ప్రమోట్ చేయండి, లేకపోతే పర్ హెడ్ మేము మీకు చాలా అమౌంట్ ఇస్తాము, 1000 ఇస్తాము, 2000. కానీ నేను ఎప్పుడు యాప్స్ గురించి కానీ ప్రమోషన్ వీడియోస్ కానీ లేదా ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని కానీ ఏం చెయ్యను. అండ్ నేను కూడా యాప్ పెట్టుకోలేదు. నాకు చాలా మంది చెప్పన్నారు, ఈ డిఎస్సిలో మీరు 50 lakhs సంపాదించుకుంటారు, 1 crore సంపాదించుకుంటారు. అవసరం లేదండి, నాకు వచ్చిన 10,000 రూపాయలు సరిపోతాయి, ఎందుకంటే ఇది నా ఆనందం కోసం చేస్తున్నా, నా సంతృప్తి కోసం చేస్తున్నా. 10 మంది విద్యార్థులకు నేను ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో. ఎందుకు అంటే నేను చదువుకున్నప్పుడు నాకు చాలా మంది టీచర్స్ హెల్ప్ చేసేవారు. సో అదొక్కడే నా మైండ్ లో పెట్టుకొని నేను ఇప్పటికీ చేస్తున్నా. ఎంతమంది ఎన్ని చెప్పినా నా మైండ్ అనేది మారదు, ఎందుకంటే అది నా మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. విద్య అనేది వ్యాపారం కాదు అని నేను గట్టిగా ఫిక్స్ అయిపోయాను. సో ఇటువంటి ఒక సందర్భాన్ని మనం అంతర్గత ప్రేరణ అంటారు. అదే పిల్లవాడు కూడా ఒక శిక్షకి కానీ శిక్షకు భయపడ్డమో లేకపోతే ఏదైనా ఇస్తామని చేయడమో కాకుండా వాడికి వాడుగా ఎప్పుడైతే ప్రేరణ పొంది చదువుతాడో దాన్ని మనము అంతర్గత ప్రేరణ అని అంటాము. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసనం అనేది అనుభవం ద్వారా జరుగుతుంది కానీ అనారోగ్యం, అలసట, మత్తు పదార్థాల వలన కాదు అని వివరించింది ఎవరు? ఫస్ట్ వన్ గేట్స్, సెకండ్ వన్ హెర్గన్ హాన్, థర్డ్ వన్ డెసికో, ఫోర్త్ వన్ కింబ్లెడ్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, హెర్గన్ హాన్. సో అభ్యసనం అనేది అనుభవం ద్వారా జరుగుతుంది కానీ అనారోగ్యం కానీ లేదా అలసట కానీ లేకపోతే మత్తు పదార్థాల వలన కానీ కాదు అని వివరించింది హెర్గన్ హాన్ అండి. ఓకేనా? సో నెక్స్ట్ వన్, సో ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ ఒప్పుల సంఖ్య నిష్పాదన క్రమేణా పెరిగే సందర్భంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖ ఏది? ఫస్ట్ వన్ ఆరోహణ, సెకండ్ వన్ అవరోహణ, థర్డ్ వన్ ఎస్రకపు, ఫోర్త్ వన్ లాక్షణిక. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఆరోహణ.
చిన్న నుంచి పెద్ద, వాడు ఏం చేస్తున్నాడు, చిన్న నుంచి పెద్ద. ఆరోహణ అంటేనే చిన్న నుంచి పెద్ద కదా. సో ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ, ప్రయత్నం సంఖ్య ఒకసారికి, 2 సార్లకి, 3 సార్లకి, 4వ సారికి పెరిగే కొద్దీ ఒప్పుల సంఖ్య, అంటే తప్పులు లేకుండా అయితే వాడు నేర్చుకోగలుగుతున్నాడు. అంటే తప్పులు లేకుండా ఫస్ట్ సారి 10 తప్పులు, సెకండ్ సారి 9 తప్పులు, అంటే ఇక్కడ తప్పులు లెక్కేయట్లేదు. కాబట్టి ఒప్పులు అంటే ఏంటి, 10 సార్లకి వాడికి ఒకసారి ఒప్పు అయ్యింది. ఆ తర్వాత ఏం చేశాడు, వాడికి ఒప్పు అనేది 9 సార్లకే అయిపోయింది. కాబట్టి ఇక్కడ ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ ఒప్పుల సంఖ్య నిష్పాదన అనేది క్రమంగా పెరుగుతుంది. ఒప్పుల సంఖ్య అంటే వాడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ప్రయత్నం, ఒక ఫస్ట్ ప్రయత్నంలో వాడికి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఒక 75 మార్క్స్ వచ్చాయండి టెట్ లో. వాడు జస్ట్ క్వాలిఫై అయ్యాడండి, ఒక బీసీ అబ్బాయి ఆర్ అమ్మాయి. బట్ సెకండ్ టైం ఏం రాశాడు, సో 80 వచ్చాయండి. సో ఎన్ని ఒప్పులు వచ్చాయి, సో 85 మార్క్స్ పెరిగాయి కదా. అలాగే ఆ తర్వాత 90 వచ్చాయండి. ఇప్పుడు రాసేటట్లో మేబీ 135 ఆర్ 140 తెచ్చుకున్నాడు అనుకోండి. సో ఒప్పుల సంఖ్య అనేది క్రమేణా పెరుగుతుంది, అంటే చిన్న నుంచి పెద్దగా వెళుతుంది. సో దీన్నే మనము ఆరోహణ వక్రరేఖ అని అంటాము. ఓకేనా. అదే పెద్ద నుంచి చిన్నకి ఒప్పుల సంఖ్య అనేది ఇంకా తగ్గిపోతుంది అనుకోండి, వాడు ఇంకా చదవడం అనేది క్షీణించిపోతుంది. సో అటువంటి సందర్భము అవరోహణ వక్రరేఖ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసరికి ఒప్పుల సంఖ్య, ఒప్పులు అనేవి ఇక్కడ మార్క్స్, అందుకే మీకు ఎగ్జాంపుల్ గా వివరించాను. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో గౌణ అవసరం ఏది? ఫస్ట్ వన్ నిద్ర, సెకండ్ వన్ వ్యాయామం, థర్డ్ వన్ నీరు, ఫోర్త్ వన్ గుర్తింపు. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, గుర్తింపు అండి. గౌణ అవసరం ఏదమ్మా, మెయిన్ గా మనకి ప్రాథమిక అవసరాలు, గౌణ అవసరాలు అని మనకి 2 రకాలు ఉంటాయి. మనకి ప్రాథమిక అవసరాల్లో తిండి, బట్ట, నిద్ర, నీరు, ఇవి వచ్చేసరికి ప్రాథమిక అవసరాలు. గౌణ అవసరాలు వచ్చేసరికి గుర్తింపు, వ్యాయామము, ఈ మిగతా అన్ని కూడా మనకి అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము గౌణ అవసరాలకి వస్తాయి. ఓకేనా. సో నెక్స్ట్ వన్, సో ఒక వ్యక్తికి గాని, వస్తువుకు గాని, సంఘటనకు గాని సంబంధించి కల్పించే సాధారణ అవగాహన ఏది? ఫస్ట్ వన్ ప్రజ్ఞ, సెకండ్ వన్ భావన, థర్డ్ వన్ ప్రత్యక్షం, ఫోర్త్ వన్ స్మృతి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, భావన. సో ఒక వ్యక్తికి కానీ, వస్తువుకు కానీ, అలాగే సంఘటనకు కానీ సంబంధించి కల్పించే సాధారణ అవగాహనే భావన. సాధారణ అవగాహనే భావన. ఓకే. సో నెక్స్ట్ వన్, క్రింది వాటిలో గెస్టాల్ట్ వాదులు ప్రతిపాదించిన ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కానిది ఏది? ఫస్ట్ వన్ పూరణ నియమము, సెకండ్ వన్ సామీప్య నియమము, థర్డ్ వన్ అభ్యాస నియమము, ఫోర్త్ వన్ ఆకృతి క్షేత్ర సంబంధం. ఓకే. అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ఖచ్చితంగా మన ఛానల్కి మీ సపోర్ట్ ఇవ్వండి. వీడియోస్ నచ్చినట్లయితే ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే. సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అభ్యాస నియమం అండి. సో చూసుకోండి ఇక్కడ ఆన్సర్ థర్డ్ వన్ అభ్యాస నియమము. సో గెస్టాల్ట్ వాదులు ప్రతిపాదించిన ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కానిది ఇది. మరి గెస్టాల్ట్ వాదులు ప్రతిపాదించిన ప్రత్యక్ష వ్యవస్థాపన నియమాలు పూరణ నియమము, సామీప్య నియమము, ఆకృతి క్షేత్ర నియమము. ఈ 3 కూడా మనకి గెస్టాల్ట్ వాదులు ప్రతిపాదించినటువంటి ప్రత్యక్ష వ్యవస్థాపన నియమాలు. ఓకేనా. సో నెక్స్ట్ వన్, సో డిజావో అనేది ఏంటి? ఫస్ట్ వన్ గ్రీక్ పదం, సెకండ్ వన్ లాటిన్ పదం, థర్డ్ వన్ జర్మనీ పదం, ఫోర్త్ వన్ ఫ్రెంచ్ పదం. ఇది మనకు అందరికీ తెలుస్తుందండి, కానీ ఆన్సర్ వచ్చేసరికి ఎగ్జామ్ లో పాడు చేసేసుకుంటాం. అంతే కదా. ఎంతమంది ఒకసారి హ్యాండ్స్ రైజ్ చేయండి. ఇక్కడ వస్తుంది, బట్ ఎగ్జామ్ లో వచ్చేసరికి అయ్యో మర్చిపోయాను, కన్ఫ్యూజ్ అయిపోయాను అంటారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫ్రెంచ్ పదం. ఓకే. సో డిజావో అనేది ఫ్రెంచ్ పదం అమ్మ. నెక్స్ట్ వన్ పురాతన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం ఏది? ఫస్ట్ వన్ నియత క్రమశిక్షణ సిద్ధాంతం, సెకండ్ వన్ ఆదర్శాల సిద్ధాంతం, థర్డ్ వన్ సమరూప మూలకాల సిద్ధాంతం, ఫోర్త్ వన్ ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సారీ. సో పురాతన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం ఏది? నియత క్రమశిక్షణ సిద్ధాంతము. పురాతన అభ్యసన బదలాయింపు సిద్ధాంతాన్ని ఏమంటారమ్మా? నియత క్రమశిక్షణ సిద్ధాంతమే ఈ పురాతన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్,
క్రింది వాటిలో ఒకటి జ్ఞాన రంగానికి చెందదు. ఏంటది? ఫస్ట్ వన్ విశ్లేషణ, సెకండ్ వన్ మూల్యాంకనం, థర్డ్ వన్ అవగాహన, ఫోర్త్ వన్ గ్రహించడం. ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. సో జ్ఞాన రంగానికి చెందదు ఏంటి అంటే గ్రహించడం. ఓకేనా? మరి జ్ఞాన రంగానికి చెందినవి ఏంటి? విశ్లేషణ, అవగాహన, మూల్యాంకనం ఇవన్నీ కూడా జ్ఞాన రంగానికి చెందినవి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. PIED స్టేట్స్. PIED అనగా ఫస్ట్ వన్ ప్రాజెక్ట్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ ఫర్ ద దివ్యాంగ్, సెకండ్ వన్ ప్రాజెక్ట్ ఇన్ ఎడ్యుకేషన్ ఫర్ ద డెఫ్, థర్డ్ వన్ ప్రాజెక్ట్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ ద డిజేబుల్, fourth one project integrated evaluation for Divyang students. Third one is the right answer. PIED anaga project integrated education for the disabled. Okay na, project integrated education for the disabled. Next question. GIF ఫైల్ ఫార్మాట్ అనగా అర్థం ఏంటి? ఫస్ట్ వన్ గూగుల్ ఇంటర్చేంజ్ ఫైల్. GIF ఫైల్ ఫార్మాట్ అనగా అర్థం ఏంటి? ఫస్ట్ వన్ గూగుల్ ఇంటర్చేంజ్ ఫైల్, సెకండ్ వన్ గూగుల్ ఇన్స్ట్రుమెంట్ ఫార్మాట్, థర్డ్ వన్ గ్రాఫిక్ ఇన్స్ట్రుమెంట్ ఫైల్, ఫోర్త్ వన్ గ్రాఫిక్ ఇంటర్చేంజ్ ఫార్మాట్. Fourth one is the right answer. Graphic interchange format. Graphic interchange format. Okay na, GIF ante graphic interchange format. Next question. NEP 2020 ప్రకారము విద్యలో సన్నాహక దశ ఏది? NEP 2020 ప్రకారము విద్యలో సన్నాహక దశ ఏది? ఫస్ట్ వన్ 3, 4, 5 తరగతులు, సెకండ్ వన్ 1, 2, 3 తరగతులు, థర్డ్ వన్ 4, 5, 6 తరగతులు, ఫోర్త్ వన్ 6, 7, 8 తరగతులు. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 3, 4, 5 తరగతులు విద్యలో సన్నాహక దశ ఏది అంటే 3, 4, 5 3, 4, 5 తరగతుల్లో NEP 2020 ప్రకారము విద్యలో సన్నాహక దశ. ఓకే, నెక్స్ట్ వన్. సో భారతదేశంలో జాతీయ విద్యా విధానాన్ని మొట్టమొదటిసారిగా రూపొందించినటువంటి సంవత్సరం ఏదమ్మా? ఫస్ట్ వన్ 1964, సెకండ్ వన్ 1968, థర్డ్ వన్ 1976, ఫోర్త్ వన్ 1986. సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. 1968 భారతదేశంలో జాతీయ విద్యా విధానాన్ని మొట్టమొదటిసారిగా రూపొందించినటువంటి సంవత్సరం 1968. నెక్స్ట్ క్వశ్చన్. యాజ్ పర్ RTA 2009. సో RTA 2009 ప్రకారము విద్యార్థి పాఠశాల నుండి బదిలీ ధృవీకరణ పత్రాన్ని TCని పొందే హక్కును తెలియజేసే అధ్యాయం ఏది? ఫస్ట్ వన్ 2, సెకండ్ వన్ 7, థర్డ్ వన్ 3, ఫోర్త్ వన్ 4. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ 2. సో RTA 2009 ప్రకారము విద్యార్థి పాఠశాల నుండి బదిలీ ధృవీకరణ పత్రాన్ని TCని పొందే హక్కును తెలియజేసే అధ్యాయం 2వ అధ్యాయం అండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. ఉపన్యాస పద్ధతి ద్వారా విద్యార్థులు దాదాపుగా నేర్చుకోగలిగే శాతం ఎంత? ఫస్ట్ వన్ 5%, సెకండ్ వన్ 25%, థర్డ్ వన్ 50%, ఫోర్త్ వన్ 75%. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 5% అండి. సో ఉపన్యాస పద్ధతి ద్వారా విద్యార్థులు దాదాపుగా నేర్చుకోగలిగే శాతం 5%. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో వైగోట్స్కీ ప్రకారము ఉన్నత మానసిక ప్రక్రియ ఏది? ఫస్ట్ వన్ పోల్చడం, సెకండ్ వన్ ప్రశ్నించడం, థర్డ్ వన్ పరిశీలన, ఫోర్త్ వన్ సాంఘిక విషయాల విశ్లేషణ. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సాంఘిక విషయాల విశ్లేషణ. సో వైగోట్స్కీ ప్రకారము ఉన్నత మానసిక ప్రక్రియ ఏదమ్మా? సాంఘిక విషయాల విశ్లేషణ. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్యూచర్ లెర్న్ అనేది ఫస్ట్ వన్ క్రాకర్, సెకండ్ వన్ రూబ్రిక్, థర్డ్ వన్ మల్టీమీడియా సాఫ్ట్వేర్, ఫోర్త్ వన్ మూక్స్ ను అందజేసే సంస్థ. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫ్యూచర్ లెర్న్ అనేది మ్యూక్స్ ను అందజేసే సంస్థ.
ఫ్యూచర్ లెర్న్ అనేది మూక్స్ లో అందజేసేటువంటి ఒక సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్. సో క్రింది మహోన్నత వ్యక్తి పేరున ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు జరుగుతుంది. ఫస్ట్ వన్ దువ్వూరు సుబ్బమ్మ, సెకండ్ వన్ సర్వేపల్లి రాధాకృష్ణ, థర్డ్ వన్ అబ్దుల్ కలాం, ఫోర్త్ వన్ డొక్కా సీతమ్మ. ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, డొక్కా సీతమ్మ. సో క్రింది మహోన్నత వ్యక్తి పేరున ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు జరుగుతుంది. ఎవరి అంటే డొక్కా సీతమ్మ. నెక్స్ట్ క్వశ్చన్. అభినయం, నృత్యం చేయడం అనేవి క్రింది నైపుణ్యాలకు చెందినవి. ఫస్ట్ వన్ భాషా నైపుణ్యాలు, సెకండ్ వన్ ప్రక్రియ నైపుణ్యాలు, థర్డ్ వన్ శారీరక నైపుణ్యాలు, ఫోర్త్ వన్ సామాజిక నైపుణ్యాలు. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, శారీరక నైపుణ్యాలు. అభినయము, నృత్యం చేయడము. అభినయం అంటే ఏంటి? కదలికలు, మన ఫేస్ ఆర్ బాడీలో ఉండేటువంటి కదలికలు. నృత్యం చేయడం ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినవి కాబట్టి శారీరక నైపుణ్యాలు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. అది ఒక పేపర్ అండి, మోడల్ పేపర్. ఇప్పుడు ఇంకొక మోడల్ పేపర్ చూసుకుందాము. సో ఈ రెండింటిలో ఏది ఎస్ఏ మోడల్ పేపర్, ఏది ఎస్జిటి మోడల్ పేపర్ అనేది మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్. నార్మన్ ఎల్మన్ ప్రకారము మనోవిజ్ఞాన శాస్త్ర నిర్వచనానికి సంబంధించి సరైన ప్రకటన ఏది? ఫస్ట్ వన్ మనోవిజ్ఞాన శాస్త్రం జీవుల బాహ్య అనుభవాలను మాత్రమే కాకుండా అంతర్గత ప్రక్రియలను కూడా అధ్యయనం చేసే శాస్త్రం. సెకండ్ వన్ మనోవిజ్ఞాన శాస్త్రం జీవుల బాహ్య అనుభవాలను మాత్రమే అధ్యయనం చేస్తుంది. థర్డ్ వన్ మనోవిజ్ఞాన శాస్త్రం జీవుల అంతర్గత ప్రక్రియలను మాత్రమే అధ్యయనం చేస్తుంది. ఫోర్త్ వన్ మనోవిజ్ఞాన శాస్త్రం నిర్జీవుల లక్షణాలను మాత్రమే అధ్యయనం చేస్తుంది. సో మేడం మాకు ఎస్జిటి వాళ్ళ ఎస్ఏ అవసరం లేదు కదా, ఎస్ఏ వాళ్ళకి ఎస్జిటి అవసరం లేదు కదా. సో ఈ సైకాలజీ అంటే ఒకటే కదమ్మా. సో మహా మారితే 1 or 2 క్వశ్చన్స్ మారుతాయి అంతే, చూసుకోండి కావాలంటే మీరే. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారము జీవుల బాహ్య అనుభవాలను మాత్రమే కాకుండా అంతర్గత ప్రక్రియలను కూడా అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం. సో ఎవరి ప్రకారము? నార్మన్ ఎల్మన్ ప్రకారము. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. కోల్బర్గ్ సిద్ధాంతం ప్రకారము మంచి అబ్బాయి మంచి అమ్మాయి అనిపించుకోవడానికి నైతిక ప్రమాణాలు పాటించే స్థాయి ఏది? ఫస్ట్ వన్ పూర్వ సంప్రదాయ స్థాయి, సెకండ్ వన్ సంప్రదాయ స్థాయి, థర్డ్ వన్ ఉత్తర సాంప్రదాయ స్థాయి, ఫోర్త్ వన్ తూర్పు సాంప్రదాయ స్థాయి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సంప్రదాయ స్థాయి. కోల్బర్గ్ సిద్ధాంతం ప్రకారము మంచి అబ్బాయి మంచి అమ్మాయి అనిపించుకోవడానికి నైతిక ప్రమాణాలు ఎప్పుడైతే పిల్లవాడు పాటిస్తాడో అటువంటి స్థాయిని కోల్బర్గ్ సిద్ధాంతం ప్రకారము సాంప్రదాయ స్థాయిగా పిలుస్తాము. కోల్బర్గ్ ప్రకారము మంచి అబ్బాయి మంచి అమ్మాయి అనిపించుకోవడానికి పిల్లవాడు నైతిక ప్రమాణాలు పాటించే స్థాయినే సాంప్రదాయ స్థాయి అంటారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. పియాజే సిద్ధాంతం ప్రకారము సమస్య పరిష్కార సామర్థ్యం పెంపొందించుకునే దశ ఏది? ఫస్ట్ వన్ జ్ఞానేంద్రియ చాలక దశ, సెకండ్ వన్ మూర్త ప్రచాలక దశ, థర్డ్ వన్ పూర్వ ప్రచాలక దశ, ఫోర్త్ వన్ అమూర్త ప్రచాలక దశ. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అమూర్త ప్రచాలక దశ. పియాజే సిద్ధాంతం ప్రకారము సమస్య పరిష్కార సామర్థ్యాన్ని పెంపొందించుకునే దశ ఏది అంటే అమూర్త ప్రచాలక దశ. అమూర్త ప్రచాలక దశ ఎందుకు మేడం అంటే అమూర్తం అంటే ఏంటి? కంటికి కనిపించిన వాటి గురించి కూడా, అతి సూక్ష్మమైనవి కూడా, కంటికి కనిపించిన వాటి భావాలను కూడా పిల్లవాడు ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతాడో అప్పుడే వాడి సమస్యలను ఖచ్చితంగా పరిష్కార మార్గాన్ని ఎన్నుకోగలుగుతాడు. కాబట్టి అటువంటి దశ పియాజే సిద్ధాంతం ప్రకారము అమూర్త ప్రచాలక దశ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో వికాసం గురించి సరికాని ప్రవచనం ఏది? ఫస్ట్ వన్ వికాసం గుణాత్మకమైనది, సెకండ్ వన్ వికాసం అంతర్గతమైనది, అది భౌతికంగా సామాజికంగా నైతికంగా బౌద్ధికంగా ఉండవచ్చు, థర్డ్ వన్ వికాసం పరిమాణాత్మకమైనది మాత్రమే, ఫోర్త్ వన్ వికాసాన్ని ఖచ్చితంగా కొలవలేము. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో వికాసాన్ని పరిమాణాత్మకమైనది మాత్రమే.
వికాసం అనేది పరిమాణాత్మకము మరియు గుణాత్మకమైనది అండి. సో కాబట్టి ఇవి మాత్రమే అంటే ఇది మనకి కరెక్ట్ కాదు. వికాసం గుణాత్మకమైనది, వికాసం అంతర్గతమైనది, అది భౌతికంగా, సామాజికంగా, నైతికంగా, బౌద్ధికంగా కూడా ఉంటుంది. అలాగే వికాసాన్ని ఖచ్చితంగా మనము కొలవలేము. ఇవన్నీ కూడా మనకి వికాసం గురించి సరైన ప్రవచనాలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ యొక్క గ్రంథ రచయిత ఎవరు? ఫస్ట్ వన్ వెయిన్ లియోన్ పెయిన్, సెకండ్ వన్ జాన్ మేయర్, థర్డ్ వన్ పీటర్ సలోవే, ఫోర్త్ వన్ డానియల్ గోల్మన్. Fourth one is the right answer, Daniel Goleman. So emotional intelligence, why it can matter more than IQ యొక్క గ్రంథ రచయిత ఎవరు అంటే డానియల్ గోల్మన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. సో సామూహిక కారక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ హోవార్డ్ గార్డెనర్, సెకండ్ వన్ స్పియర్మన్, థర్డ్ వన్ థర్జన్, ఫోర్త్ వన్ గిల్ఫోర్డ్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, థర్జన్. సామూహిక కారక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారమ్మా? థర్జన్ ప్రతిపాదించారు. సామూహిక కారక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? థర్జన్ ప్రతిపాదించారు. నెక్స్ట్ క్వశ్చన్. విస్థాపనం అంటే ఏంటి? ఫస్ట్ వన్ అత్త మీద కోపం దొత్త మీద చూపించడం, సెకండ్ వన్ అందని ద్రాక్ష పండ్లు పుల్లన, థర్డ్ వన్ పగటి కళలతో తీరని కోరికను తీర్చుకోవడం, ఫోర్త్ వన్ బలవంతపు మతిమరుపు. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, అత్త మీద కోపాన్ని దుత్త మీద చూపించడం. ఇంకో ఎగ్జాంపుల్ ఉంటది, పల్లాంతో చాలలేక సో అది మీరు ఫిల్ చేయగలిగితే చేయండి, బట్ బ్యాడ్ వర్డ్స్ అయితే మాత్రం కామెంట్స్ లో పెట్టొద్దు. కొంచెం క్లారిటీగా మనం కాబోయే టీచర్స్ మీ కదా, సో మంచిగా పెట్టండి. సో విస్థాపనం వచ్చేసరికి ఒకరి మీద కోపాన్ని ఇంకొకరి మీద చూపించడం. ఓకే, సో అందరి ద్రాక్ష పళ్ళు పుల్లన అంటే నేను ఇందాక క్వశ్చన్లని చెప్పాను, ఏకీకరణం. పగటి కళ్ళలో తీరని కోరికలు తీర్చుకోవడం అనేది స్వైర కల్పనం. అలాగే బలవంతపు మతిమరుపు దమనం. ఓకే, క్లియర్ అయింది కదా. నెక్స్ట్ వన్. స్టోన్ మరియు బ్రౌన్, సన్మన్ తదితరుల ప్రకారము గుంపులలో ఒక రకమైన బర్న్అవుట్స్ లక్షణం ఏది? ఫస్ట్ వన్ క్రీడలలో ఎక్కువగా పాల్గొనడం, సెకండ్ వన్ పాఠశాల పనుల కన్నా సామాజిక అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం, థర్డ్ వన్ మత్తు పదార్థాలకు అలవాటు పడిన సమస్యాత్మక వ్యక్తులతో కూడినవి, ఫోర్త్ వన్ ఆటల కన్నా చదువుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, మత్తు పదార్థాలకు అలవాటు పడిన సమస్యాత్మక వ్యక్తులతో కూడుకున్నవి. సో ఇక్కడ గుంపులలో ఒక రకమైన బర్న్అవుట్స్ యొక్క లక్షణం ఏంటి అంటే మత్తు పదార్థాలకు అలవాటు పడిన సమస్యాత్మక వ్యక్తులతో కూడినవి. ఇక్కడ స్టోన్ మరియు బ్రౌన్, సన్మన్ తదితరుల ప్రకారం గుంపుల్లో ఒక రకమైన బర్న్అవుట్స్ యొక్క లక్షణం అండి. ఓకే, సో నెక్స్ట్ వన్. సో సృజనాత్మక ప్రక్రియలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం లభించే దశ ఏది? ఫస్ట్ వన్ సన్నాహక దశ, సెకండ్ వన్ గుప్త దశ, థర్డ్ వన్ అంతర్దృష్టి లేదా ప్రకాశ దశ, ఫోర్త్ వన్ నిరూపణ దశ. ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మేడం ఎక్స్ప్లెనేషన్ నచ్చింది ఇలానే కంటిన్యూ చేయండి అని. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ప్లీజ్ కదా, నా బుజ్జి బంగారాలు కదా. సో ఆన్సర్ కామెంట్ చేస్తారా? ఎంతకి నా మాటలు వింటూ ఉండిపోయారా? థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, అంతర్దృష్టి దశ లేదా ప్రకాశ దశ. సృజనాత్మక ప్రక్రియలో సమస్యకు అకస్మాత్తుగా మనం సృజనాత్మక ప్రక్రియలో మనం ఏం చేస్తాం, ఆ సమస్యను కనుగొనడానికి మనం ఎన్నెన్నో తంటాలు పడుతూ ఉంటాం. బట్ సమస్యకి మనకి పరిష్కారం ఆ తంటాలు పడినప్పుడు కాకుండా అకస్మాత్తుగా అనేది పరిష్కారం లభిస్తే దాన్ని అంతర్దృష్టి దశ లేదా ప్రకాశ దశ అంటారు. అంతర్దృష్టి దశ లేదా ప్రకాశ దశ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. గేట్స్ జెర్షీల్డ్ ప్రకారము వ్యక్తి తనకు తన పరిసరాలకు మధ్య
సామరస్యమైన సంబంధాలను నెలకొల్పడం కోసం నిరంతరం ప్రవర్తనను మార్చుకోవడమే. ఫస్ట్ వన్ వైఖరి, సెకండ్ వన్ అభిరుచి, థర్డ్ వన్ సహజ సామర్థ్యం, ఫోర్త్ వన్ సర్దుబాటు. ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, సర్దుబాటు. గేట్స్ జెర్షీల్డ్ ప్రకారము వ్యక్తి తనకు తన పరిసరాలకు మధ్య సామరస్యమైన సంబంధాలను నెలకొల్పడం కోసం నిరంతరం ప్రవర్తనను మార్చుకోవడమే సర్దుబాటు అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. పూర్తిగా చేసిన అంశాల కంటే సగం చేసి వదిలేసిన అంశాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి. దీన్ని ఇలా అంటాం. ఫస్ట్ వన్ దమనం, సెకండ్ వన్ డెజావు, థర్డ్ వన్ జైగానిక్ ప్రభావం, ఫోర్త్ వన్ గెస్టాల్ట్ ప్రభావం. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, జైగానిక్ ప్రభావము. పూర్తిగా చేసిన అంశాల కంటే సగం చేసి వదిలేసిన అంశాలే మనకి ఎక్కువ కాలం గుర్తుంటాయి. దీన్ని మనము జైగానిక్ ప్రభావము అంటారు. ఓకేనా? చూసిందే ఎక్కడో మనకి చూసినట్టు కనిపించడం వచ్చేసరికి డెజావు అనేది అవుతుంది. సో పూర్తి చేసిన అంశాల కంటే సగం చేసి వదిలేసిన అంశాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి అనేది జైగానిక్ ప్రభావము. నెక్స్ట్ వన్, ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఫస్ట్ వన్ డబ్ల్యూసి భాగ్లే, సెకండ్ వన్ వుడ్వర్త్, థర్డ్ వన్ థార్న్డైక్, ఫోర్త్ వన్ ఆర్ఎం గాగ్నే. ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, డబ్ల్యూసి భాగ్లే. ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది డబ్ల్యూసి భాగ్లే అండి. నెక్స్ట్ క్వశ్చన్. మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారము శారీరక అవసరాలు సంతృప్తి చెందిన తర్వాత వ్యక్తి సంతృప్తి పరచుకునేందుకు ప్రయత్నించే అవసరం. ఫస్ట్ వన్ గుర్తింపు అవసరం, సెకండ్ వన్ ఆత్మ సాఫల్య అవసరం, థర్డ్ వన్ ప్రేమ వాత్సల్య అవసరం, ఫోర్త్ వన్ రక్షణ అవసరం. థర్టీన్త్ కదండి. ఓకే, ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, రక్షణ అవసరం. సో మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారము శారీరక అవసరాలు సంతృప్తి చెందిన తర్వాత వ్యక్తి సంతృప్తి పరచుకునేందుకు ప్రయత్నించే అవసరాన్ని రక్షణ అవసరం అని అంటారు. ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, మాస్లో అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారము ఇక్కడ శారీరక అవసరాలు సంతృప్తి చెందిన తర్వాతనే వ్యక్తి సంతృప్తి పరచుకునేందుకు ప్రయత్నించే అవసరం అనేది రక్షణ అవసరం. ఓకేనా? సో తన రక్షణ కోసం తర్వాత ప్రయత్నిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఒకదానికి ఒకటి దగ్గరగా ఉన్న అంశాలను ఒక సమూహంగా చూడటాన్ని తెలియజేసే గెస్టాల్ట్ నియమం ఏది? ఫస్ట్ వన్ సామీప్య నియమం, సెకండ్ వన్ సామ్య నియమం, థర్డ్ వన్ పూరణ నియమం, ఫోర్త్ వన్ అవిరళ నియమము. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సామీప్య నియమము. ఒకదానికి ఒకటి దగ్గరగా ఉన్న అంశాలను ఒక సమూహంగా చూడడాన్ని తెలియజేసే గెస్టాల్ట్ నియమమే సామీప్య నియమము అంటారు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి. ఒకదానికి ఒకటి దగ్గరగా ఉన్న అంశాలను ఒక సమూహంగా చూడడాన్ని తెలియజేసే గెస్టాల్ట్ నియమము సామీప్యము, ఒక సమూహంగా ఉండడము. ఓకేనా? నెక్స్ట్ వన్. క్రింది వాటిలో సరైన ప్రవచనం ఏది? ఫస్ట్ వన్ తాత్కాలిక మార్పులు అభ్యసనంలో భాగమే, సెకండ్ వన్ అభ్యసనానికి పరిపక్వతతో సంబంధం లేదు, థర్డ్ వన్ అభ్యసనం నిరంతరం ప్రక్రియ, ఫోర్త్ వన్ అభ్యసనంలో వైయక్తిక భేదాలకు ప్రాముఖ్యత అనేది అస్సలు లేదు. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, అభ్యసనం అనేది నిరంతర ప్రక్రియ అండి. సరైన ప్రవచనం ఏంటి అంటే అభ్యసనం నిరంతర ప్రక్రియ. నువ్వు ఎప్పుడూ కూడా అభ్యసనం చేస్తూనే ఉండాలి. పుట్టిన నుండి చనిపోయేంత వరకు ప్రతి విషయంలో మనం అభ్యసనాన్ని మనం కొనసాగిస్తూనే ఉండాలి. లేదు అంటే మనం ఇప్పుడు చేసిన పనిని తర్వాత చేద్దామంటే మర్చిపోతుంటాం. కాబట్టి అభ్యసనం అనేది ప్రతి క్షణం ప్రతి రోజు మనకి అవసరం అవుతుంది. కాబట్టి అభ్యసనం అనేది నిరంతర ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్. పాఠ్య ప్రణాళికల రచనలకు బోధన అభ్యసన కృత్యాలకు మూలం అయినటువంటి బ్రోనర్ యొక్క రచన ఏది? ఫస్ట్ వన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, సెకండ్ వన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ, థర్డ్ వన్ రిమెంబరింగ్, ఫోర్త్ వన్ ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్.
ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, పాఠ్య ప్రణాళికల రచనలకు బోధనా అభ్యసన కృత్యాలకు మూలం అయినటువంటి బ్రోనర్ యొక్క రచన ఏది అంటే ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకేనా. సో నెక్స్ట్ వన్, ద కండిషన్స్ ఆఫ్ లెర్నింగ్ పుస్తకాన్ని రాసింది ఎవరు? ఫస్ట్ వన్ బిఎఫ్ స్కిన్నర్, సెకండ్ వన్ ఆర్ఎం గాగ్నే, థర్డ్ వన్ ఈఎల్ థారండైక్, ఫోర్త్ వన్ ఇవాన్ పావ్లోవ్. Second one is the right answer. R.M. Gagne. The conditions of learning పుస్తకాన్ని రాసింది R.M. Gagne. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో జ్ఞానాత్మక రంగానికి చెందినది ఏది? ఫస్ట్ వన్ అనుకరణ, సెకండ్ వన్ వినియోగం, థర్డ్ వన్ వ్యవస్థాపన, ఫోర్త్ వన్ ప్రతిస్పందించడం. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వినియోగం. క్రింది వాటిలో జ్ఞానాత్మక రంగానికి చెందింది వినియోగం. ఓకేనా, మిగతావి కావు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ప్రవర్తనవాద సిద్ధాంతం ఏది? ఫస్ట్ వన్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం కోహ్లర్, సెకండ్ వన్ శిక్షణ సిద్ధాంతం బ్రోనర్, థర్డ్ వన్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం పావ్లోవ్, ఫోర్త్ వన్ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం పియాజే. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం పావ్లోవ్. ప్రవర్తనవాది సిద్ధాంతం ఏది అంటే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం పావ్లోవ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒకే లక్షణం ఆధారంగా ఏర్పడినటువంటి భావన ఏది? ఫస్ట్ వన్ సరళ భావన, సెకండ్ వన్ సంబంధిత భావన, థర్డ్ వన్ సంయోజిత భావన, ఫోర్త్ వన్ వియోజిత భావన. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సరళ భావన. ఒకే లక్షణం ఆధారంగా ఏర్పడినటువంటి భావనే సరళ భావన అండి. మన ఛానల్లో వీడియోస్ కి ఒక ముఖ్య లక్షణం ఉంది, ఏంటో తెలుసా? మీరు ఒక పని చేస్తూ కూడా మన వీడియోస్ ఒక పక్క నుంచి చక్కగా వినుకోవచ్చు, అంత క్లియర్ గా అయితే ఉంటాయి మన వీడియోస్. ఓకేనా, ఒకే సమయంలో రెండు పనులు చేసుకోవచ్చండి. నెక్స్ట్ వన్, సో భారతదేశంలో OERS ను నిర్వహిస్తున్న వారు ఎవరు? ఫస్ట్ వన్ MIT, సెకండ్ వన్ NIIT, థర్డ్ వన్ NIT, ఫోర్త్ వన్ IGNOU and NPTEL. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో OERS ను నిర్వహిస్తున్న వారు, భారతదేశంలో OERS ను నిర్వహిస్తున్న వారు IGNOU and NPTEL. సో ఇక్కడ మీకు ఒక టాస్క్ అయితే నేను ఇస్తాను. సో ఈ OERS అంటే అబ్రివేషన్, అలాగే MIT అబ్రివేషన్, NIIT అబ్రివేషన్, NIT అబ్రివేషన్, IGNOU అండ్ NPTEL. వీటన్నింటి యొక్క అబ్రివేషన్స్ అనేవి మీరు కామెంట్ చేయండి. పవర్ఫుల్ గా అన్నటువంటి కామెంట్ ను నేను పిన్ చేస్తాను. ఓకేనా. సో నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ 1 TB. 1 TB విలువ ఎంత? ఫస్ట్ వన్ 1024 GB, సెకండ్ వన్ 1024 KB, థర్డ్ వన్ 1024 MB, ఫోర్త్ వన్ 1024 బైట్స్. సో అది మీకు తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేసి అయినా కామెంట్ చేయండి. ఎందుకు అంటే మీకు సెర్చింగ్ ఎందుకు ఇస్తాను అంటే, ఒక్కొక్కసారి టాస్క్ ఎందుకు ఇస్తానంటే దాన్ని సెర్చ్ చేయడంలో మీరు చాలా విషయాలు నేర్చుకుంటారండి. ఓకే, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఫోన్ యూజ్ చేయండి ఎగ్జామ్ ఉన్నంత వరకు, అనవసరమైన విషయాలకు వాడకండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 1024 GB. 1 TB ఈక్వల్స్ టు 1024 GB. నెక్స్ట్ క్వశ్చన్, NTA స్టాండ్స్ ఫర్. ఫస్ట్ వన్ NTA అనగా ఫస్ట్ వన్ నేషనల్ టెక్స్ట్ బుక్ ఏజెన్సీ, సెకండ్ వన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, థర్డ్ వన్ నేషనల్ టీచింగ్ అకాడమీ, ఫోర్త్ వన్ నేషనల్ టీచింగ్ ఏజెన్సీ. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. NTA అనగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఓకేనా. సో నెక్స్ట్ వన్, సో RTA 2009 ప్రకారము 6 నుంచి 8 తరగతులకు కనీస బోధనా గంటలు ఎన్ని? ఫస్ట్ వన్ 1000, సెకండ్ వన్ 200, థర్డ్ వన్ 500, ఫోర్త్ వన్ 2000.
సో ఆర్టీ 2009, ఎన్సిఎఫ్ 2005, ఎన్పిఈ 2020 వీటన్నిటి గురించి ఒక్కొక్క టాపిక్ వైజ్గా నేను చాలా బిట్స్లో క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్తో చేశాను. సో అవి చూడండి. ప్రతి ప్లేలిస్ట్ ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ మళ్ళీ కూడా అవి అప్లోడ్ చేస్తాను. మన వీడియోస్ ఫాలో అవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే, అండ్ ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నా అంటే మన ఛానల్లో అనవసర కంటెంట్ ఇవ్వను. ఓన్లీ మీకు ఎడ్యుకేషన్ కంటెంట్, మీ టెట్కు సంబంధించిన కంటెంట్ మాత్రమే ఇస్తాను. ఓకే, సో మీరు ఫాలో అయితేనే మీకు నా గురించి తెలుస్తుంది. ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుస్తుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 1000 అవర్స్ అండి. సో ఆర్టీఈ 2009 ప్రకారము 6 నుంచి 8 తరగతులకు కనీస బోధనా గంటలు ఎంత అంటే 1000 గంటలు అండి. ఓకేనా. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏది? ఫస్ట్ వన్ MS ఆఫీస్, సెకండ్ వన్ విండోస్, థర్డ్ వన్ MAC, ఫోర్త్ వన్ లినక్స్. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ MS ఆఫీస్. క్రింది వాటిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏది అంటే MS ఆఫీస్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, UNCRC ప్రకారం బాలలు అంటే ఏంటి? ఫస్ట్ వన్ 14 సంవత్సరాల లోపు వారు, సెకండ్ వన్ 18 సంవత్సరాల లోపు వారు, థర్డ్ వన్ 21 సంవత్సరాల లోపు వారు, ఫోర్త్ వన్ 16 సంవత్సరాల లోపు వారు. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 18 సంవత్సరాల లోపు వారు. UNCRC ప్రకారము బాలలు అంటే 18 సంవత్సరాల లోపు వారు అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో కంప్యూటర్ అవుట్పుట్ పరికరం ఏది? ఫస్ట్ వన్ LED, సెకండ్ వన్ OCR, థర్డ్ వన్ OMR, ఫోర్త్ వన్ MICR. ఇందాక నా పిల్లలు చదువుతున్నప్పుడు వాళ్ళు హోంవర్క్స్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పరికరాల గురించే ఎక్స్ప్లెయిన్ చేశాను, జస్ట్ లైట్గా, చిన్నపిల్లలు కదా వాళ్ళు. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ LED. సో కంప్యూటర్ అవుట్పుట్ పరికరం, ఇన్పుట్ అంటే ఏంటి? కంప్యూటర్కి మనం దేని ద్వారా అయితే అందిస్తామో అవన్నీ ఇన్పుట్ పరికరాలు. అవుట్పుట్ పరికరాలు అంటే ఏంటి? మనకి డేటా ఏదైతే బయటికి వస్తుందో అవన్నీ కూడా అందజేసేవి అవుట్పుట్ పరికరాలు. సో ఇక్కడ LED అనేది అవుట్పుట్ పరికరం. ఓకేనా. నెక్స్ట్ వన్, NEP 2020 ప్రకారము పునాది పూర్వక స్థాయి అనగా ఏంటి? ఫస్ట్ వన్ 3 సంవత్సరాల అంగన్వాడీ 1వ తరగతి 2వ తరగతి, సెకండ్ వన్ 2 సంవత్సరాల అంగన్వాడీ 1వ తరగతి నుండి 3 తరగతులు, థర్డ్ వన్ 3 నుండి 5 తరగతులు, ఫోర్త్ వన్ 1 నుండి 5 తరగతులు. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ 3 సంవత్సరాల అంగన్వాడీ 1వ తరగతి 2వ తరగతి. సో NEP 2020 ప్రకారము పునాది పూర్వక స్థాయి అనగా 3 సంవత్సరాల అంగన్వాడీ 1వ తరగతి 2వ తరగతి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, సో LASS ను విస్తరించుము. ఫస్ట్ వన్ లెర్నింగ్ యాక్టివిటీస్ ఇన్ స్కూల్ సపోర్ట్, సెకండ్ వన్ లెర్నింగ్ ఎయిడ్స్ ఇన్ స్ట్రక్చర్ scaffolding, third one language acquisition support system, fourth one language activities in secondary schools. So third one is the right answer, language acquisition support system. So LASS విస్తరించగా language acquisition support system. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి పిల్లల హక్కుల నివేదిక UNCRC ప్రకారము క్రీడ అనేది ప్రతి పిల్లవాడికి ప్రాథమిక హక్కు అని తెలియజేసే ఆర్టికల్ ఏది? ఫస్ట్ వన్ ఆర్టికల్ 30, సెకండ్ వన్ ఆర్టికల్ 29, థర్డ్ వన్ ఆర్టికల్ 31, ఫోర్త్ వన్ ఆర్టికల్ 42. సో ఇంతకు ముందు ప్రీవియస్ టెట్లో డిఎస్సిలో ఎవరికైతే మన ఛానల్ బాగా యూజ్ అయిందో వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయి మన ద్వారా అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మిగతా వాళ్ళకి కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను ఇంతకు మించి మీ దగ్గర నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ చేయండి, లైక్స్ చేస్తూ ఉండండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పీడిఎఫ్స్ అన్ని వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్లో ఉంటాయి, చక్కగా డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను ఇంతవరకు చేసిన ప్రతి వీడియోస్ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అవన్నీ చూడండి. ఎందుకంటే ప్రతి వీడియో కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది. సో మీ కామెంట్స్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకు ఇంకా ఏం కావాలో కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా. సో ఆన్సర్ వచ్చేసరికి దీనికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆర్టికల్ నెంబర్ 31 అండి.
ఐక్యరాజ్య సమితి పిల్లల హక్కుల నివేదిక UNCRC ప్రకారము క్రీడ అనేది ప్రతి పిల్లవాడి యొక్క ప్రాథమిక హక్కు అని తెలియజేసే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 31. ఓకేనా? సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడతో అయితే 60 క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేసేసుకున్నాము. సో ఈ 60 క్వశ్చన్స్ లో SA పేపర్ ఒకటి, SGT పేపర్ ఒకటి ఉంది. సో ఏది SGT పేపర్, ఏది SA పేపర్ అనేది కామెంట్ చేయండి. మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ ఇన్ టచ్. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బై ఫ్రెండ్స్.